Om Gurubhyo Namaha. Freedom from the Known. Day 2, 16th November 2022, page number 4, chapter 1, second paragraph. Having observed this process, one asks oneself, is there not a different approach altogether? That is, it is not possible to explode from the center. ఈ పద్ధతి అంతటిని జాగ్రత్తగా గమనించాక మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు. ఒక వేరే విధానం ఈ మొత్తం అంతటికీ కూడా లేదా? ఎలాంటిదంటే ఈ ఎక్స్ప్లోడ్ ఫ్రమ్ ద సెంటర్, అంటే కేంద్రం నుంచి దాన్ని తెలుసుకోగలిగేది అంటూ ఏదైనా పద్ధతి లేదా అని అనిపిస్తుంది. The world accepts and follows the traditional approach. The primary cause of disorder in ourselves is the seeking of reality promised by another. We mechanically follow somebody who will assure us a comfortable spiritual life. It is a most extraordinary thing that although most of us are opposed to political tyranny and dictatorship, we inwardly accept the authority, the tyranny of another to twist our minds and our way of life. So, if we completely reject, not intellectually but actually, all so-called spiritual authority, all ceremonies, rituals and dogmas, it means that we stand alone and are already in conflict with society. We cease to be respectable human beings. A respectable human being cannot possibly come near to that infinite, immeasurable reality. ఓకే, ఈ ప్రపంచం అన్నది ఆమోదించి ఫాలో అవుతూ ఉంటుంది. దేన్ని అంటే సాంప్రదాయకమైన పద్ధతిని. ప్రాథమికమైనటువంటి కారణం ఏమిటంటే ఆర్డర్ లేకుండా, క్రమత లేకపోవడం. మనలో మనకి క్రమత ఉండదు. సత్యాన్ని వెతికే తీరులో మనకి ఎవరో చెప్పినటువంటి విధానం ప్రకారం సత్యాన్ని వెతుకుతున్నప్పుడు అక్కడ క్రమత లేదా ఆర్డర్ ఉండదు. మనం యాంత్రికంగా ఎవరినో ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు మనకేమో ఒక సుఖప్రదమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనకిస్తారు, అంటే నమ్మకం కలిగిస్తారు. ఇది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ థింగ్. చాలా అత్యద్భుతమైన విచిత్రమైన విషయం ఏంటంటే మనలో చాలా మంది పొలిటికల్ గా ఉన్న క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తున్నా, అలాంటి డిక్టేటర్షిప్ ని కూడా మనం వ్యతిరేకిస్తున్నా, ఆంతరంగికంగా మనం అథారిటీ అన్నదాన్ని ఇష్టపడుతున్నాం. ఈ టిరన్నీ అంటే ఈ రకమైన క్రూరత్వం, మోసంతో ఉన్నది, ఇంకొకరిలో ఉన్నటువంటి ఈ క్రూరత్వాన్ని అంటే మోసాన్ని మనం ట్విస్ట్ చేస్తున్నాం. మన మనస్సులేమో ట్విస్ట్ చేస్తున్నాయి. అందుకని మన జీవితమే మారిపోతుంది, మన జీవిత విధానంలో మార్పు వస్తుంది. అందుకని ఆ విధంగా కంప్లీట్గా సంపూర్ణంగా రిజెక్ట్ చేస్తే, అంటే దాన్ని మనం తిరస్కరిస్తే, ఇంటెలెక్చువల్గా యాక్చువల్గా అంటే నిజంగా ఈ సోకాల్డ్ అంటే ఆధ్యాత్మికత అని పిలవబడే ఈ అథారిటీని మనం బుద్ధితోటి, యాక్చువల్గా అంటే యథార్థంగాను మనం కానీ తిరస్కరిస్తే, ఈ సెరిమోనీస్, ఈ ఉత్సవాలు, ఈ రకమైనటువంటి రిచువల్స్ అంటే కర్మకాండలు, అక్కడ సిద్ధాంతాలు, వీటన్నిటినీ మనం ఆధ్యాత్మికత అని పిలువబడే అథారిటీని బుద్ధిపరంగా యాక్చువల్గా మనం ఇవన్నీ కూడా ఉత్సవాలు, కర్మకాండలు, సిద్ధాంతాలు, వీటిని మనం తిరస్కరిస్తే అంటే అర్థం ఏంటి? మనం ఒంటరిగా ఉంటున్నాం, మనం ఆల్రెడీ సంఘర్షణలో ఉన్నాం.
దేనితోటి అంటే సంఘంతో. అప్పుడు మనం మన్ని గౌరవప్రదమైన మానవులుగా చూడరు. ఒక గౌరవప్రదమైన మానవుడు ఆ అనంతత్వానికి, ఆ కొలవలేని అటువంటి అనంతత్వానికి దగ్గరగా ఉండలేడు, రాలేడు ఎప్పటికీ. You have now started by denying something absolutely false, the traditional approach. But if you deny it as a reaction, you will have created another pattern in which you will be trapped. If you tell yourself intellectually that this denial is a very good idea, but do not about it, you cannot go any further. If you deny it, however, because you understand the stupidity and immaturity of it, if you reject it with tremendous intelligence because you are free and not frightened, you will create a great disturbance in yourself and around you, but you will step out of the trap of respectability. Then you will find that you are no longer seeking. That is the first thing to learn, not to seek. When you seek, you are really only window shopping. ఇక్కడ మీరిప్పుడు ఒక ఏదైనాను సంపూర్ణంగా అసత్యం అన్న దాన్ని తిరస్కరిస్తున్నారు. అంటే సాంప్రదాయకమైన విధానాన్ని. కానీ మీరు ఏదైనా ఒకటి తిరస్కరించడంలో అదొక రియాక్షనే. అప్పుడు మీరు మరొక రకమైన పద్ధతిని సృష్టిస్తున్నారు. అందులో మీరు పట్టుకోబడతారు. అంటే ట్రాప్ అంటే బంధించబడతారు. మీరు ఒకవేళ ఇంటెలెక్చువల్గా బుద్ధితో ఈ రకంగా మనం వ్యతిరేకించడం అన్నది చాలా మంచి ఐడియా కానీ అని అనుకుంటే అంటే మీరేమీ చేయట్లేదు, మీరు ఇంకా ముందుకు వెళ్ళనే లేరు. ఒకవేళ మీరు ఏ విధంగానైనా ఏదేమైనప్పటికీ డినై చేసేసారు. ఎందుకంటే మీకేమని అర్థమైంది అంటే దాంట్లో ఉన్న మూర్ఖత్వం కానీ అందులో ఉన్న అపరిపక్వత మీకు అర్థమయ్యి మీరేమో డినై చేశారు, కాదన్నారు. దాన్ని అత్యద్భుతమైన తెలివితో మీరు కాదన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు, భయంతో కాదు. అప్పుడు మీరు ఒక పెద్ద డిస్టర్బెన్స్ మీలో మీరు సృష్టించుకుంటున్నారు, మీ చుట్టూరా కూడా. అయితే మీరు ఈ ట్రాప్ అని అంటే ఏమిటి? ఈ పంజరంలోంచి బయటపడ్డారు. ఏమిటా పంజరం అంటే గౌరవము. అంటే ప్రజలందరూ మనని గౌరవనీయులుగా చూస్తున్నారు. అలాంటి గౌరవం అనేటటువంటి బందికానా నుంచి బయటపడ్డారు. అప్పుడు మీరేం కనుక్కుంటారంటే మీరు ఇంకా వెతకటం లేదు. అదే మొట్టమొదటి విషయం అన్నమాట నేర్చుకోవడానికి, వెతకడం కాదు. మీరు ఎప్పుడైతే వెతుకుతున్నారో అప్పుడు మీరు విండో షాపింగ్ చేస్తున్నారు. అంటే మీరు ఎలాగ విండో షాపింగ్ అంటే సంపూర్ణంగా చూడటం లేదు, ఒక కిటికీలోంచి చూసి షాపింగ్ చేసినట్టు అనమాట. మీరు వెతుకుతున్నారంటే అంటే వెతుకుతుందే చూస్తున్నాం మనం. The question of whether or not there is a God or truth or reality or whatever you like to call it can never be answered by books, by priests, philosophers or saviors. Nobody and nothing can answer the question but you yourself, and that is why you must know yourself. Immaturity lies only in total ignorance of self. To understand yourself is the beginning of wisdom. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది కాదు, సత్యం ఉందా లేదా అన్నది కాదు, లేకపోతే మీకు ఇష్టం మీరు ఏదైనా పేరుతో పిలవండి, భగవంతుడు అనండి, సత్యం అనండి, ఏదో పేరుతో పిలిచి అది ఉందా లేదా అన్నది కాదు. కెన్ నెవర్ బి ఆన్సర్డ్. అది ఎప్పటికీ ప్రశ్నకి పుస్తకాల వల్ల కానీ
మత బోధకుల వల్ల గాని, వేదాంతుల వల్ల గాని, రక్షకుల వల్ల గాని ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడదు. ఎవ్వరూ ఏది కూడా ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వలేరు. మీ అంతటి మీరే, అంటే మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి. అపరిపక్వత అన్నది మొత్తం అజ్ఞానంలోనే ఉంది. అంటే తన ఆత్మను తెలుసుకోకుండా ఉన్న అజ్ఞానంలో అపరిపక్వత ఉంది. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం అన్నది జ్ఞానానికి ఆరంభం. And what is yourself? The individual you? I think there is a difference between the human being and the individual. The individual is a local entity living in a particular country, belonging to a particular culture, particular society, particular religion. The human being is not a local entity. He is everywhere. If the individual merely acts in a particular corner of the vast field of life, then his action is totally unrelated to the whole. So, one has to bear in mind that we are talking of the whole, not the part, because in the greater the lesser is, but in the lesser the greater is not. The individual is the little conditioned, miserable, frustrated entity satisfied with his little gods and his little traditions, whereas a human being is concerned with the total welfare, the total misery, and the total confusion of the world. ఓకే, ఇక్కడ మీరంటే ఎవరు అంటే వ్యక్తిగతమైన మీరంటే నేనేమనుకుంటున్నా అంటే మానవుడికి ఇండివిజువల్ అంటే ఇక్కడ వ్యక్తికి చాలా తేడా ఉందనుకుంటున్నాను. ఇండివిజువల్ అనేది ఒక లోకల్ ఎంటిటీ, అంటే ఏమని చెప్తాం, ఒక ఒక ఎంటిటీ అంటే ఒక దేహం అనుకోండి. తర్వాత లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దేశంలో, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతికి, ఒక ప్రత్యేకమైనటువంటి సంఘానికి, ఒక ప్రత్యేకమైన మతానికి చెందినవాడు ఇండివిజువల్ అన్నమాట. హ్యూమన్ బీయింగ్ అన్నవాడు ఆయన ఒక లోకల్ ఎంటిటీ కాదు, ఆయన అంతటా ఉంటాడు. ఒకవేళ ఇండివిజువల్ అనే వ్యక్తి అంటే అనేవాడు కేవలంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ మొత్తం పరిధి ఫీల్డ్లో, జీవితం అనే ఫీల్డ్లో ఒక ప్రత్యేకమైన మూలలోనే ఆయన పనిచేస్తూ ఉంటే అప్పుడు ఆయన పని అన్నది సంపూర్ణత్వానికి సంబంధించి ఉండదు. అందుకని మనం జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఈ సంపూర్ణమైన విషయం కోసం కాకుండా ఒక భాగం కోసమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే అంటే నాట్ ద పార్ట్, ఒక భాగం కోసం కాదు, మనం సంపూర్ణత్వం కోసం మాట్లాడుతున్నాం. ఎందుకంటే పెద్ద దాంట్లో చిన్నది ఉంటుంది ఇమిడి, కానీ చిన్న దాంట్లో పెద్దది ఇమిడి లేదు. ఇండివిజువల్ అంటే వ్యక్తి ఒక చిన్న కండిషన్డ్ అనమాట, అంటే నిబద్ధీకృతమై ఉంటాడు, బాధలతో విసుగుతో ఉన్నటువంటి వాడు. తన యొక్క చిన్న భగవంతుళ్ళతోటి, చిన్న సాంప్రదాయాలతోటి ఆయన తృప్తి పడుతూ ఉంటాడు. కానీ హ్యూమన్ బీయింగ్, మానవుడు అనేవాడు ఆయన సంపూర్ణమైనటువంటి సంక్షేమంతో సంబంధం కలిగి ఉంటాడు. అక్కడ సంపూర్ణమైన దుఃఖము, కన్ఫ్యూషను, మొత్తం ప్రపంచం యొక్క కన్ఫ్యూషన్, దుఃఖము ఉంటాయన్నమాట. ద టోటల్ మిజరీ అండ్ టోటల్ కన్ఫ్యూషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే హ్యూమన్ బీయింగ్ అన్నవాడు మొత్తం అంతటితోటి సంబంధం కలిగి ఉంటాడు. అక్కడ మొత్తం అంతటి దుఃఖము, మొత్తం అంతటి కన్ఫ్యూజన్, అంటే ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్ తోటి సంబంధం కలిగి ఉంటాడు.
We human beings are what we have been for millions of years: colossally greedy, envious, aggressive, jealous, anxious, and despairing, with occasional flashes of joy and affection. We are a strange mixture of hate, fear, and gentleness. We are both violence and peace. There has been outward progress from the bullock cart to the jet plane, but psychologically, the individual has not changed at all. And the structure of the society throughout the world has been created by individuals. The outward social structure is the result of the inward psychological structure of our human relationships. For the individual is the result of the total experience, knowledge, and conduct of man. Each one of us is the storehouse of all the past. The individual is the human who is all mankind. The whole history of man is written in ourselves. ఇప్పుడు మానవులందరూ కూడా 1 మిలియన్ సంవత్సరాల నుంచి ఎలా ఉన్నారో అలాగనే ఉన్నారు. కొలోజల్లీ గ్రీడీ. కొలోజల్లీ అంటే ఏంటో బ్రహ్మాండమైన విపరీతంగా అంటే మనం ఎలా ఉన్నాం? బ్రహ్మాండంగా అంటే విపరీతంగా లోభంతో, అసూయతో, దుండగీడితనంతో, అలాగే అసూయతో, ఆతురతతో, నిస్పృహతో ఉంటున్నారు. మొత్తం మానవులందరూ కూడా మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల నుంచి. అప్పుడు అక్కడ జాయ్ అంటే సంతోషము, అభిమానము అనేవి చిన్న కిరణాల్లా, ఫ్లాష్ లాగా వస్తాయి. మనం ఒక విచిత్రమైన కలయిక అంటే అసహ్యము, భయము, అలాగే జెంటిల్నెస్ అంటే మృదుత్వం యొక్క కలయికతో ఉన్నాం. మనం వయలెన్స్ అంటే హింసతోటి, శాంతితోటి ఉన్నాం. మనకి బాహ్యంగా ఎడ్ల బండి నుంచి జెట్ ప్లేన్ వరకు అభివృద్ధి మనం సాధించాం. కానీ మానసికంగా వ్యక్తి అన్నవాడు మారలేదు, ఏమాత్రము మారలేదు. సంఘం యొక్క స్ట్రక్చర్ కూడా, ప్రపంచం అంతా కూడా ఇండివిజువల్స్ వల్లే తయారైంది. బాహ్యమైనటువంటి సాంఘిక నిర్మాణం అన్నది ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఆంతరంగికమైన మానసికమైనటువంటి స్ట్రక్చర్ అన్నమాట. మన మానవుల యొక్క సంబంధ బాంధవ్యాల యొక్క నిర్మాణమే. ఎందుకంటే ఈ వ్యక్తి అన్నవాడు మొత్తం అనుభవాల ఫలితంగానే ఉన్నాడు. తన అనుభవాలు, తన జ్ఞానము, అలాగే ఆయన ప్రవర్తన తీరు యొక్క ఫలితంగానే ఇండివిజువల్ అయ్యాడు. ప్రతి ఒక్కరూ కూడా, మనలో ప్రతి ఒక్కరూ గతం యొక్క స్టోర్ హౌస్ అంటే నిలవ ఉంచుకునే గది లాంటిది. వ్యక్తి అనేవాడు ఈ ఇండివిజువలే హ్యూమన్ అన్నమాట. ఆయన మొత్తం మానవాళ్ళంతటినీ చూపిస్తున్నాడు. ఈ హోల్ మన మొత్తం చరిత్ర, మానవుడి యొక్క చరిత్ర అంతా మనలోని రాయబడి ఉంది. Do observe what is actually taking place within yourself and outside yourself in competitive culture in which you live, with its desire for power, position, prestige, name, success, and all the rest of it. Observe the achievements of which you are so proud, this whole field you call living in, which there is conflict in every form of relationship, breeding hatred, antagonism, brutality, and endless wars. This field, this life, is all we know, and being unable to understand the enormous battle of existence, we are naturally afraid of it and find escape from it in all sorts of subtle ways. And we are frightened also of the unknown.
frightened of death, frightened of what lies beyond tomorrow. So, we are afraid of the known and afraid of the unknown. That is our daily life, and in that there is no hope, and therefore every form of philosophy, every form of theological concept is merely an escape from the actual reality of what is. ఓకే. మనం అంటే సత్యంగా ఏం జరుగుతుందో చూద్దాం. అబ్జర్వ్ చేయండి మీ లోపల. మీ బాహ్యంగా మీ లోపల బయట ఏం జరుగుతోందన్నది గమనించండి. ఈ రకమైనటువంటి పోటీతనంతో ఉన్న ఈ సంస్కృతిలో అందులోనే మీరు జీవిస్తున్నారు. మీకున్న కోరికలతో, శక్తితో, స్థితితో, గౌరవంతో, పేరుతో, జయంతో, మిగతా ఎన్నిటితోటో ఇదంతా మీరు జీవిస్తున్నారు. అందులో మీ జయాలు విచ్ యు ఆర్ సో ప్రౌడ్, మీరు దేనికైతే గర్విస్తున్నారో అలాంటి జయం పొందినటువంటి వాటిని చూడండి, గమనించండి. ఈ మొత్తం ఇదంతటిని మీరు జీవితం అని అంటున్నారు. అందులో సంఘర్షణ అన్ని రకాలైన సంబంధ బాంధవ్యాలలో ఉన్నది. అందులో హేట్రెడ్ అన్నది, అసహ్యం అన్నది అందులోంచి కలుగుతోంది. వ్యతిరేకత, పాశవికత్వం, అనంతమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ఫీల్డ్ అన్నది, ఈ జీవితం అదే మనందరికీ తెలుసు. అందులోంచి దాన్ని అవగాహన చేసుకోవడం అన్నది ఈ అనంతమైనటువంటి ఇంత పెద్ద యుద్ధం అనేటటువంటి దాన్ని, ఈ ఉనికి యొక్క యుద్ధాన్ని మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం. మనకి సహజంగానే భయపడతాం, అందులోంచి పారిపోదాం అనుకుంటాం. అన్ని రకాలైన సూక్ష్మతరమైన పద్ధతుల ద్వారా దాన్ని ఎదుర్కోలేక, అవగాహన చేసుకోలేక పారిపోదాం అనుకుంటున్నాం. అందుకే అన్నోన్, తెలియనిదేమిటో అంటే మనకి భయం. మృత్యు అంటే మనకు తెలియదు, కానీ మృత్యు అంటే మనం భయపడుతున్నాం. అలాగే రేపు కావాలి ఏముందో అదన్నా మనకు భయమే. అందుకే మనకి తెలుసుందన్నా భయమే, తెలియనిదన్నా భయమే. అదే మన నిత్య జీవితం. అందులో ఆశ లేదు. అందుకని అన్ని రకాల వేదాంతాలు, అన్ని రకాలైనటువంటి అంటే వేదాంతానికి సంబంధించిన ఉద్దేశాలు, అది కేవలంగా ఆ యథార్థత, సత్యము, వాట్ ఈజ్ అంటే ఆ యథార్థత నుంచి ఎస్కేప్ అవడమే నేర్పిస్తున్నాయి. All outward forms of change brought about by wars, revolutions, reformations, laws, and ideologies have failed completely to change the basic nature of man and therefore of society. As human beings living in this monstrously ugly world, let us ask ourselves, can this society, based on competition, brutality, and fear, come to an end, not as an intellectual conception, not as a hope, but as an actual fact, so that the mind is made fresh, new, and innocent, and can bring about a different world altogether. It can only happen, I think, if each one of us recognizes the central fact that we as individuals, as human beings, in whatever part of the world we happen to live or whatever culture we happen to belong to, are totally responsible for the whole state of the world. ఓకే. మన యొక్క బాహ్యమైనటువంటి మార్పులు యుద్ధాల వల్ల వచ్చాయి, తిరుగుబాట్ల వల్ల, సంస్కరణ వల్ల, ఎన్నో సిద్ధాంతాలు, ఆదర్శాల వల్ల. ఎన్నో సిద్ధాంతాలు, ఆదర్శాలు అంటే ఆల్ అవుట్వర్డ్ ఫార్మ్స్ ఆఫ్ చేంజ్, బాహ్యంగా మనలో మార్పు తెచ్చేవి. అవేమిటి? యుద్ధాలు,
రివల్యూషన్ అంటే తిరుగుబాటులు, సంస్కరణలు, సిద్ధాంతాలు, ఆదర్శాలు ఇవన్నీ ఫెయిల్ అయిపోయి, బాహ్యంగా మార్పు తెచ్చేవన్నీ సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయి, అంటే మానవుడి యొక్క మూల ప్రకృతిని మార్చడంలో, అందువలన సంఘం కూడా మానవులే సంఘం గనక సంఘం యొక్క ప్రకృతిని మార్చడంలో ఫెయిల్ అయిపోయి, మానవులుగా ఈ భయంకరమైనటువంటి కురూపిగా ఉన్న ఈ ప్రపంచంలో జీవించడం అన్నది యాజ్ హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ అంటే ఇలాంటి ప్రపంచంలో జీవిస్తూ మనం ఇలా ప్రశ్నించుకుందాం. ఈ సంఘం కాంపిటీషన్ మీద, పోటీదనం మీద, పాశవికత్వం మీద, భయం మీద ఆధారపడినటువంటిది అంతానికి వస్తుందా? ఎప్పుడైనా అంతం అవుతుందా? ఏమిటి అంతం? ఈ సొసైటీ, ఈ సంఘం కేవలంగా బుద్ధిపరమైన ఉద్దేశ్యాలతోనే కాదు, ఒక ఆశగా, ఒక యథార్థంగా. అందువలన మనస్సు అన్నది ఎప్పుడు ఫ్రెష్ అయిపోతుంది, కొత్తగా అవుతుంది, అమాయకంగా అవుతుంది. అది ఒక రకమైనటువంటి వేరే ప్రపంచాన్ని, వేరు రకమైన ప్రపంచాన్ని, మొత్తం అంతా వేరేగా ఉన్న ప్రపంచాన్ని అది తీసుకురాగలదు. అది ఎప్పుడు సంభవం అంటే, నేనేమనుకుంటున్నాను, మనలో ప్రతి వారు దీన్ని గుర్తించాలి. ఏంటంటే ఆ సెంట్రల్ సత్యాన్ని వ్యక్తులుగా, మానవులుగా ఏ భాగంలో ఈ ప్రపంచంలో మనం ఉన్నా, జీవిస్తున్నా, ఏ రకమైన సంస్కృతిలో ఉన్నా, మనం దేనికి చెందిన, ఏ సంస్కృతికి చెందిన మనమందరం సంపూర్ణంగా బాధ్యులం. దేనికి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్థితులన్నిటికీ మనమే బాధ్యులం. We are each one of us responsible for every war because of the aggressiveness of our own lives, because of our nationalism, our selfishness, our gods, our prejudices, our idols, all of which divide us. And only when we realize, not intellectually but actually as we would recognize that we are hungry or in pain, that you and I are responsible for all this existing chaos, for all the misery throughout the entire world, because we have contributed to it in our daily lives and are part of this monstrous society with its wars, divisions, its ugliness, brutality, and greed. Only then will we act. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ దుండగీడితనానికి, మన జీవితాల్లో ఉన్నదానికి బాధ్యులం. ఎందుకంటే మన యొక్క దేశము, మన యొక్క స్వార్థము, మన దేవతలు, మనకున్నటువంటి ముందుగా ఏర్పరిచిన దురభిప్రాయాలు, ఆదర్శాలు అవన్నీ కూడా మనని విడగొడుతున్నాయి. మనం ఎప్పుడైతే దీన్ని గ్రహించగలుగుతామో, కేవలం బుద్ధిగతోటే కాకుండా యథార్థంగా, ఎంత యథార్థం అంటే, మనం ఆకలి అన్నది మనకి ఎంత యథార్థం అనిపిస్తుందో అంత యథార్థంగా ఇవన్నీ గ్రహించితే, అంటే లేకపోతే మనకి ఏదైనా బాధ కలిగిందనుకోండి, నొప్పి కలిగినప్పుడు ఎంత యథార్థం అనిపిస్తుందో అంత యథార్థంగా ఇవన్నిటినీ గ్రహించగలిగితే, మీరు నేను అప్పుడు మనం గుర్తిస్తాం ఏంటంటే, మీరు నేను ఈ మొత్తం గందరగోళం అంతటికి బాధ్యులం. ఎందుకంటే అంత దుఃఖం, ప్రపంచం అంతా కూడా ఉన్న దుఃఖానికి, ఎందుకంటే మనం కూడా దానికి దోహదం చేస్తున్నాం మన నిత్య జీవితాల్లో. అందులో ఈ రకమైనటువంటి మాన్స్ట్రస్ అంటే ఈ పాశవికమైన ఈ సంఘానికి మనం కూడా భాగస్థులమే. విత్ ఇట్స్ వార్స్, అందులో ఉన్న యుద్ధాలతో సంఘం అంతా ఎలా ఉంది అంటే ముక్కలుగా అయిపోయి, యుద్ధాలతో, కురూపితనంతో, పాశవికత్వంతో, లోభంతో ఉన్న ఈ సంఘం అన్నది, దీనికి మనమందరం బాధ్యులమే. అప్పుడు మాత్రమే మనం
బాధ్యులం అన్న విషయం మనం పూర్తిగా గ్రహించినప్పుడే మనం యాక్ట్ అంటే పని చేస్తాం. అప్పుడు దానికి అది సరి చేసుకోవడానికో మరొక రకంగా మనం యాక్ట్ చేస్తాం. But what can a human being do? What can you and I do to create a completely different society? We are asking ourselves a very serious question. Is there anything to be done at all? What can we do? Will somebody tell us? People have told us, the so-called spiritual leaders who are supposed to understand these things better than we do, have told us by trying to twist and mold us into a new pattern, and that hasn't led us very far. Sophisticated and learned men have told us, and that has led us no further. We have been told that all paths lead to truth. You have your path as a Hindu, and someone else has his path as a Christian, and another as a Muslim, and they all meet at the same door, which is, when you look at it, so obviously absurd. ఒక మానవుడు ఏం చేయగలడు? మీరు నేను ఏం చేయగలం? ఇటువంటి వేరైనటువంటి సంఘ నిర్మాణంలో మనం ఈ సంఘాన్ని సృష్టించడంలో మన పాత్ర ఏంటి? మనం ఇలాగా ప్రశ్నించుకుందాం. ఒక సీరియస్ ప్రశ్న. ఏమైనా మనకి చెయ్యవలసిందంటూ ఉందా? మనం ఏం చెయ్యగలం? ఇంకెవరైనా చెప్తారా? ప్రజలు చెప్పారు. సోకాల్డ్ అంటే ఆధ్యాత్మిక గురువులన్న వాళ్ళు చెప్పారు. ఎవరైతే ఇదంతటిని అవగాహన చేసుకున్నారు అనుకుంటున్నామో మనకంటే ఎక్కువగా వాళ్ళు చెప్పారు. దీన్ని ట్విస్ట్ చేయడం వల్ల, మార్చడం వల్ల, మన్ని మార్చడం వల్ల ఒక కొత్త సంఘం, కొత్త విధానం వస్తుందని, అండ్ దట్ హ్యాజెంట్ లెడ్ us, అది కూడా మనం ఎంతో దూరం తీసుకెళ్ళలేదు. సంపూర్ణంగా ఇంకా సోఫిస్టికేటెడ్ అంటే అన్ని విధాలుగా తృప్తిగా, అంటే అన్ని సోఫిస్టికేట్ అంటే కంప్లీట్గా, దాని తెలుగులో ఏమిటో మరి. అండ్ లెర్న్ మ్యాన్ హ్యావ్ టోల్డ్ us, బాగా జ్ఞానం ఉన్న వ్యక్తులు ఏం చెప్పారంటే వాళ్ళు మన్ని ఇంకెక్కడికి తీసుకెళ్ళలేకపోయారు. అంటే ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయారు. మనం ఏం చెప్పబడ్డామంటే అన్ని మార్గాలు కూడా సత్యానికే తీసుకెళ్తున్నాయి. మీకు మీ మార్గం ఉంది ఒక హిందువుగా, ఇంకొకరికి వాళ్ళ మార్గం ఉంది ఒక క్రిస్టియన్గా, ఇంకొకరికి ముస్లింగా. ఇవన్నీ కూడా ఒకే డోర్ దగ్గరికి వస్తాయి. అదేంటంటే దానికోసం మీరు చూసేసరికల్లా అది చాలా అర్ధరహితంగా ఉంటుంది. సత్యం అన్నదానికి ఒక మార్గం లేదు. అండ్ దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ట్రూత్. సత్యం యొక్క సౌందర్యం అదే. అది ఎప్పుడు జీవించే ఉంటుంది. ఒక మరణించినది ఒక మార్గం ఉండదు. హ్యాజ్ ఏ మార్గం ఉంటుంది. మరణించిన దానికి ఒక మార్గం ఉంటుంది, ఎందుకంటే అది స్థిరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీ సత్యాన్ని చూస్తున్నారో అది జీవించే విధంగా, కదిలే విధంగా, దానికి ఎక్కడ రెస్టింగ్ ప్లేస్ లేదు. అది ఒక టెంపుల్ కాదు, మాస్క్ కాదు, చర్చ్ కాదు, అదే మతము కాదు, గురువు కాదు, వేదాంతి కాదు, నోబడి. ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళలేరు. ఇక్కడికి ఆపుదామా, ఇంకా ముందుకెళ్దామా? 2 minutes ఉంది మేడం. ఇంకా ఉందా? అప్పుడు ఓకే. అప్పుడు మీరు ఏం చూస్తారంటే ఈ జీవించి ఉన్న ఈ సత్యం అన్నది మీరే అది అయ్యున్నారు. మీ కోపం, మీకున్న పాశవికత్వం, మీకున్న హింసా ప్రవృత్తి, మీకున్న నిస్పృహ, అలాగే బాధ, దుఃఖము, ఇవన్నీ కూడా మీరు అందులో జీవిస్తున్నారు. వీటన్నిటినీ అవగాహన చేసుకోవడమే సత్యం. మీరు అవగాహన చేసుకోవడం అన్నది మీకు గాని ఏ విధంగా చూడడం అన్నది తెలిస్తే వీటన్నిటినీ మీ జీవితంలో, అప్పుడు మీరు ఒక అవగాహన చేసుకోగలరు. మీరేమో ఒక ఆదర్శం ద్వారా, ఒక రకమైనటువంటి పదాలతో ఉన్న తెర ద్వారా, మీ ఆశల ద్వారా, భయాల ద్వారా దీన్ని మీరు చూడలేరు.
ఓకే ఇక్కడికి ఆపుదామండి. ఓకే మేడం.